భగవన్నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది. నీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే భగవంతుడు ఒక్కడే. కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తుండగా కొట్టుకుపోతున్నారు అనుకోండి. ఏదో ఆపద వచ్చింది, అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు. అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు. వాడికి ఒక్కడికే బుద్ధి ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు. 3 రోజులు చెట్టు మీద ఉన్నాడు, చెట్టు కొట్టుకుపోలేదు, వాడు బతికాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. నీకేవి కావాలో విస్తాడు. నీకు ఏది ప్రమాదమో దానిని నీకు తెలియకుండా తీసేస్తాడు. శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని అలా ప్రవర్తించి తరించి జన్మని సార్థక్యం చేసుకుని భగవంతుడిని చేరుకోవాలనేటటువంటి కుతూహలం అందరి యందు ఉంటుంది. ఆ ఉన్న కారణం చేత ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తారు. అందుకే కృతయుగం లాంటి యుగంలో జన్మించినప్పుడు అసలు ధర్మాన్ని పాటించడంలో వైక్లభ్యాలు రావడం అనేటటువంటి దానికి అవకాశం ఉండదు. కృతయుగంలో అందరూ తరించడానికే అవకాశం ఉంటుంది. తరువాత యుగమైనటువంటి త్రేతాయుగం వచ్చేటప్పటికీ ధర్మంలో ఒక పాదం లుప్తమైపోతుంది. 3 పాదములే ఉంటాయి. ఆ 3 పాదములే ఉన్నటువంటి కారణం చేత ధర్మమునందు ఊంచుకోవడంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి జిజ్ఞాస, అధర్మాన్ని పట్టుకుని కూడా సంతోషంగా ఉండవచ్చని చెప్పగలిగినటువంటి వాళ్ళు, అధర్మం పట్ల కొంచెం ఆసక్తి ఉన్నవాళ్ళు పెరగడం మొదలు పెడతారు. అందుకే త్రేతాయుగంలో రావణాసురుడి వంటి రాక్షసులు బయలుదేరారు. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికీ 2 పాదాలే ఉంటాయి ధర్మానికి. అందుచేత దుష్టమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారి సంఖ్య చాలా విశేషంగా ఉంటుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రధానమైన సమస్య ఎక్కడుంటుందంటే అసలు భగవంతుని యందు మనసు పెట్టడం చాలా చాలా కష్టమై ఉంటుంది. ఎందుచేత అంటే ఏది ప్రమాణమో ఆ ప్రమాణమైనటువంటి వేదం చెప్పినట్లు బ్రతకక్కర్లేదు. వేదము ప్రమాణం కాదు. వేదాన్ని ప్రమాణంగా తీసుకోకుండా మీరు ఇలా బతికితే తేలికగా మీ పాపాలు పోతాయి, తేలికగా మీ కోరికలు తీరుతాయని చెప్పేటటువంటి ప్రబోధాలు లోకంలో ఎక్కువైపోతాయి. అటువంటి ప్రబోధాలు ఎక్కువైపోయినటువంటి కారణం చేత మనుష్యులకు ఆ వేదశాస్త్రం మీద ఆస్తిక్య బుద్ధి తగ్గిపోతుంది. మనం వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదాం. ఎంతకాలం ఉంటాం శరీరంలో? ఈ శరీరంలో ఉండగా శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి బ్రతికి తత్కారణము చేత మనం తరించాలనేటటువంటి అభిలాష తగ్గిపోతుంది. మనసుని పాడు చేసేటటువంటివి ఏవి ఉంటాయో, అరిషడ్వర్గములైనటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యముల వైపుకి లాగడానికి వీలైనవి ఏ ఉంటాయో అటువంటి బోధలు ఎక్కువైపోతాయి. ఇంద్రియాల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎప్పుడూ రజోగుణంతో తమోగుణంతో ఉద్రేకపడేటట్టుగా చేసేటటువంటివి ఏవి కనపడకూడదో అవన్నీ కూడా ఇంద్రియముల గుండా మనస్సు లోపలికి వెడుతూ ఉంటాయి. వెడుతున్న కారణం చేత ఎప్పుడూ మనసు అలజడిని పొంది ఉద్రేకాన్ని పొంది ఉంటుంది. కోరికలతో సతమతమైపోతూ ఉంటాడు తప్ప ధర్మాన్ని పట్టుకొని ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతమైన జీవనం చేస్తూ భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని అసలు అటువంటి ప్రయత్నం చెయ్యడం అన్నది లోకంలో తగ్గిపోతుంది. కలిపురుషుని యొక్క ఉద్ధతి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అలా పెరిగిపోతున్నప్పుడు కలిపురుషుడు పరిపాలన చేసేటటువంటి కలియుగంలో భగవంతుని యందు చిత్తాన్ని లగ్నం చేయడం చాలా కష్టమైనప్పుడు తరించడం కూడా చాలా కష్టం కదా. తరించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే తరించుట అంటే నదిని దాటినట్టు జనన మరణ చక్ర రూపమైనటువంటి ఈ సంసారము నుండి తరించి భగవంతుణ్ణి చేరుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు కలియుగంలో. కానీ కలియుగంలో 2 అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవి 2 కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకు గొప్ప వరాలు. ఏవి ఆ 2 అంటే, ఒకటి